ఒక సూపర్ యాక్టర్ ఇప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ మా టీవీ ఛానల్ ద్వారా సత్యభామ సీరియల్లో సూపర్ విలన్ పాత్రను పోషిస్తున్న ఒక యాక్టర్ ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. ఆ యాక్టర్ ఎవరంటే మీరు డైలీ నైట్ మా టీవీలో సత్యభామ సీరియల్ చూస్తున్నట్లయితే చాలా ఈజీగా గుర్తుపడతారు. ఆ యాక్టర్ గారు ప్రయాగ రమేష్ గారు. చలో పదండి ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్దాం. ఆయన ఏం చెప్తారో సార్ మాటల్లోనే విందాం. హాయ్ సార్. హలో. హలో అమ్మా. మీరు టీవీ ఇండస్ట్రీకి రావడానికి కారణం ఏంటి? వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? అంటే ఇండస్ట్రీకి రావడం కారణం అంటూ ఏం లేదమ్మా. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండింది. అంటే అది సైడ్ ట్రాక్ లో ఉండింది. మెయిన్ యాక్చువల్ గా నేను ఉద్యోగం చేసుకుని అందరిలాగే యాజ్ యూజువల్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే అది దేవుడు అనుగ్రహం. అది ఒకటి గాడ్స్ గ్రేస్ దయ వల్ల నాకు కొంచెం ఏదో నలుగురిని ఎంటర్టైన్ చేసే శక్తి ఇచ్చారు ఒకటి. రెండోది ఏంటంటే మా ఫాదర్ ఇది వరకు డ్రామాస్ చేసేవాళ్ళు, అది మాకు చెప్పలేదు, తర్వాత తెలిసింది నాకు. అండ్ నా ఫ్రెండ్స్ నందకిషోర్ ఉన్నాడు ఇప్పుడు శ్రవంతి 2లో వాటిలో ఇది వరకు కూడా వాడు ఫేమస్ యాక్టర్. వాళ్ళ ఫాదర్ ఫస్ట్ నాకు అంటే స్టేజ్ డ్రామాలో చేసే ఛాన్స్ ఇచ్చారు, టీవీ రమణ గారు అని. తర్వాత వాళ్ళ బ్రదర్తో సీరియల్ చాలా డ్రామాస్ చేయడం, ఆ తర్వాత నందకిషోరు, మళ్ళీ శ్రీధర్ అంటే వాళ్ళన్న శ్రీధర్, వీళ్ళందరూ కలిసి నాకు మన గరికపాటి ఉదయభాన్ గారు అని మా గురువు గారు యాక్చువల్లీ ఆయన యాక్టింగ్ నేర్పించారు నాకు. ఆయన దగ్గరికి వెళ్ళటం అని నేర్చుకోవటం అట్లా స్టార్ట్ అయింది యాక్ట్ అంటే స్టేజ్. తర్వాత మిమిక్రీ చేయటం. మిమిక్రీ అంటే మరి తిరగదీసే మిమిక్రీ ఏం కాదు, స్టాండప్ కామెడీ. ఇప్పుడు అందరూ స్టాండప్ కామెడీ అంటున్నారు, అది ఒకప్పుడు జనాల మధ్యలో చేసేవాళ్ళం. ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళు వీళ్ళందరూ స్కిట్స్ చేస్తున్నారు, అదే సేమ్ థింగ్ టీవీలో వచ్చేది. ఇదివరకు టీవీలో వచ్చేది కదా అట్లా స్కిట్స్ అనేది. స్టేజ్ మీద ఇప్పుడు షోస్ అని వస్తే దానికి వెళ్ళి చేస్తాం, సేమ్ అదే అట్లా స్టార్ట్ అయింది అంతే. అంటే ఇది ఏంటంటే ఎక్కాం, ఆగిన చోట ఎక్కాం, మళ్ళీ ఆగిన చోట దిగిపోవడం టైప్లో స్టార్ట్ అయింది. బట్ ఓకే, దేవుడు వల్ల అంత బాగా. ఎన్ని ఇయర్స్ అవుతుంది వచ్చి? 2002లో వచ్చాను ఈ ఫీల్డ్కి. 2002లోకి వచ్చాను. అండ్ మధ్యలో 11-12 ఇయర్స్ గ్యాప్ తీసుకుని 2011లో మానేశాను యాక్సిడెంట్ అయ్యి. తర్వాత ఇంక నాకు అనిపించింది కొంచెం దేనికైనా బ్రేక్ కావాలి, ఒక చిన్న బ్రేక్ అంటారు, మీరైనా యాంకరింగ్ చేసిన ఒక చిన్న బ్రేక్ అంటారు, అలాగే నేను కూడా ఒక బ్రేక్ తీసుకున్నాం. ఆఫ్టర్ 11-12 ఇయర్స్ మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చాను అనమాట. మీకు ఏ సీరియల్ వల్ల మంచి పేరు వచ్చింది? నాకు ఆల్మోస్ట్ అన్ని సీరియల్స్ లో పాపం జనాలను అంటే ఏమైనా ప్రేమించారు. అన్ని సీరియల్స్ లో జనాలకి నేను నచ్చాను. అంటే నచ్చలేదని అనుకోకూడదు, ఎందుకంటే నచ్చితేనే కదా ఇన్ని సంవత్సరాలు మనం ఇంకోటి నాకు ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నేను మానేసిన ఆ గ్యాప్లో కూడా జనాలు నన్ను గుర్తుపట్టారు. బయటకి వెళ్ళినా సార్ మీరు సీరియల్ చేస్తారు అంటే అంత ఇచ్చారు పేరెంట్స్ దయ వల్ల అండ్ అందరి సపోర్ట్ వల్ల నాకు ఆ సీరియల్స్లో రావటం. తర్వాత గుర్తింపు అంటే అన్ని సీరియల్స్ గుర్తింపు అట్లా ఏం లేదు. అంతే అంతే టైప్లో అందులో క్యారెక్టర్ చేశాను. చేసిన తర్వాత దాదాపు నాకు రమేష్ బాబు గారు అని ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన పిలిపించి కామెడీ హీరోగా చేశాను. అండ్ అదే ఫస్ట్ అండ్ లాస్ట్ హీరో క్యారెక్టర్. అందులో అందరూ మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు, కాదంబట్టి గారు, మళ్ళీ మన గొల్లపూడి మంత్రిరావు గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ చేశారు. అండ్ అక్కడ నేను చాలా నేర్చుకున్నాను. అశోక్ రావు గారు వీళ్ళందరూ ఉన్నారు. అంటే నాకు అప్పుడు డబ్బింగ్ కూడా భయం వేసేది. వాళ్ళందరూ చెప్పారు డబ్బింగ్ అట్లా కాదు ఇట్లా చెప్పాలి అది ఆ సీరియల్. అందుకంటే ముందు నేను ఎవరు కావాలి వాడిదని సినిమా గారు సీరియల్ నాగేశ్వరరావు గారు అని దర్శకత్వం చేశారు. ఆయన దాంట్లో చేశాను అదొక సీరియల్. అది కూడా ముగ్గురు హీరోలు, అందులో నేను ఒక హీరో, నందకిషోర్ ఒక హీరో, ప్లస్ శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు ఈ డేస్ ఆ సినిమాలు చేస్తున్నాడు, ఆయన ఒక హీరో. సో ముగ్గురు హీరోలు చేశాను. అది ఒక కామెడీ సీరియల్. అది ఇట్లా 2 కామెడీ చేశాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? అసలు ఇప్పుడు నేను హోమ్ ఎంటర్టైన్మెంట్స్ మన నిరుపమ్ వాడదు, నిరుపమ్ అండ్ కృష్ణకాంత్ జొన్నగడ్డ అనేసి వీళ్ళు ప్రొడ్యూసర్స్, కోటి డైరెక్టర్ ఆయన డైరెక్టర్ అనమాట. వాళ్ళది సత్యభామ అని ఇక్కడ అందరూ తెలిసి ఉంటుంది. అందులో హీరో ఫాదర్ చేస్తున్నాం. వాళ్ళ హీరో ఫాదర్ అప్పుడే స్టార్ట్ చేస్తారండి, కానీ ఫాదర్ చేస్తున్నాం లేకపోతే హీరో బ్రదర్ చేస్తున్నాం అంటే హీరో తప్పి చేయగలటని ఓకే అని చెప్పాను. సో అంటే ఛాలెంజింగ్ ఉన్న క్యారెక్టర్ ఏదైనా చేయొచ్చు అని నా ఉద్దేశం. ఇప్పుడు ఆ విలన్ క్యారెక్టర్ కి మంచి గుర్తింపు వచ్చింది.
సార్ మరి ఆడపిల్ల అభిషేకం తర్వాత మళ్ళీ మధ్యలో కనిపించలేదు. ఇప్పుడు సత్యభామ సీరియల్ లో మంచి విలన్ క్యారెక్టర్ గా కనిపిస్తున్నారు, చాలా బాగుంది. మరి సత్యభామ కంటే ముందు ఏదైనా ప్రాజెక్ట్స్ చేశారా? సత్యభామ కంటే ముందు ప్రాజెక్ట్ చేయలేదు అంటే నేను అంటే సీరియల్ వైజ్ చూసుకుంటే సత్యభామ చేస్తున్నా. ఇప్పుడు వెబ్ సిరీస్ చాయ్ బిస్కెట్ వాళ్ళు చేస్తున్నా నేను, డిగ్రీ డేస్ అని. అది అమలు పేరు చెప్పకూడదు నాకు తెలియదు. అది వాడు చాయ్ బిస్కెట్ వాళ్ళు చేస్తున్నాను. అందులో మంచి క్యారెక్టర్, వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, డీన్ క్యారెక్టర్ చేస్తున్నాను అనమాట. అదే సోషల్ క్యారెక్టర్. సార్ మరి మీ ప్రాపర్ ఏమన్నా చెప్పగలరా? నా ప్రాపర్ నేను చెప్పకూడదు, అంటే కొందరికి అబ్జెక్షన్ ఉంటుంది కదా, చెప్పండి. ప్రాపర్ వైజాగ్, నేను పుట్టిన విశాఖపట్నంలో పుట్టాను. అండ్ పుట్టడం మట్టుకి అక్కడ పెరిగిన మొత్తం జై తెలంగాణ. మరి ఇప్పుడైతే సత్యభామలో ఫాదర్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. నిజంగా ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా అమ్మ సార్ని చూస్తే భయపడతానేమో, బ్లాక్ షర్ట్ వేసుకొని ఉంటాడు సీరియల్ లో, మరి అలానే ఉంటాడేమో అనుకున్నా. మరి ఈ సీరియల్ ఇలానే కంటిన్యూ చేస్తారా? వేరే ప్రాజెక్ట్స్ వస్తే ఫాదర్ క్యారెక్టర్, బ్రదర్ క్యారెక్టర్ ఏమైనా చేస్తారా? చెప్పాను మనకి క్యారెక్టర్ బాగుండాలి. ఇప్పుడు ఈ సీరియల్ సత్యభామలో నాకు ఎప్పుడైతే నిర్భంతో అంటే నిర్భం అడిగా, బ్రదర్ మేము మళ్ళీ చేస్తాం అనుకుంటున్నాను అంటే, అదే బ్రదర్ మీరు కంపల్సరీ నేను చెప్తాను, మనది స్టార్ట్ అవుతుంది అని అన్నాడు. అండ్ క్యారెక్టర్ ఏంటి ఇది అని చెప్పాడు. దాని తగ్గట్టు ఫోటోలు పంపించాను. ఫస్ట్ నాట్ ఓకే అన్నారు, తర్వాత ఇంకో ఫోటో పంపిస్తారు, చూడండి ఇమీడియట్ ఓకే అన్నారు ఛానల్. అండ్ ఆ తర్వాత ఆ ఎంట్రీ సురేష్ అని డైరెక్షన్ చేశారనమాట నాది ఎపిసోడ్స్. అప్పుడు డైరెక్టర్ సురేష్ అని ఇప్పుడు వేరే సీరియల్ చేస్తుంటారు. ఆయన ఎంట్రీ చూపించడం కానీ, ఆర్ఆర్ కానీ, అసలు చాలా మంది అంటే ఈ ఫీల్డ్ లో ఉన్న పెద్ద ప్లస్ ఏంటంటే, వేరే ఫీల్డ్ కూడా నాకు ఈ ఫీల్డ్ ఏంటంటే వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ విల్ అప్రిషియేట్ యువర్ యాక్టింగ్. అంటే కో ఆర్టిస్ట్ అప్రిషియేట్ చేస్తారు. కొన్ని చోట్ల జరగదు, అంటే వాళ్ళకి తెలిసి బాగా చేసాడంటే ఓకే అలా. కానీ నా అదృష్టమో మరి దేవుడి దైవం అలా తెలియదు, నేను చేసింది చాలా మందికి నచ్చింది, కో ఆర్టిస్ట్లకు నచ్చింది, అండ్ ప్లస్ ఆడియన్స్కి నచ్చింది, అందరికి నచ్చింది. కాబట్టి ఈరోజు రీస్టార్ట్ అనేది ఒక బ్యాంక్తో వచ్చానని నేను అనుకుంటున్నా. ఇక తర్వాత జనాలే చూసి దాన్ని టీఆర్పీ పెంచి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మేము అడగగానే మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. రియల్లీ చెప్పాలంటే ఇప్పుడు మిమ్మల్ని కలిసే వాళ్ళకి కూడా చాలా భయం వచ్చిన, ఎలా మాట్లాడతారు, సీరియల్లో మాట్లాడినట్టు మాట్లాడతారేమో టెన్షన్ తోటి వచ్చినా, ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి మన వీడియో ఇంటర్వ్యూ ఎలా ఉందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం